ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రోహిణి మనోజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో రవి శృతి వస్తారు. రవి రోహిణిని అడుగుతూ ఉంటారు, ఏంటి వదిన, ఎవరి కోసం చూస్తున్నావు? అన్నయ్య కోసమా అని అంటారు రవి. అవును రవి, ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఉద్యోగం వస్తే బాగుంటుంది, లేకపోతే ఆ బాలు నానా మాటలు అంటూ ఉంటారు. మాకు మానసికంగా చాలా బాధ వేస్తుంది అని అంటుంది రోహిణి. అవును రోహిణి, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఆ బాలుకు తెలీదు. ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అని అంటుంది శృతి. ఇంతలో మీనా వస్తుంది. ఏంటి శృతి, ఏంటి రోహిణి, ఎవరూ లేనప్పుడు వాళ్ళ గురించి ఇలా దొంగ మాటలు ఎలా ఆడుకుంటారు? మీకు దమ్ముంటే ఆయన వచ్చాక ఇదే మాటలు మాట్లాడండి, వెనక నుండి మాట్లాడడం కరెక్ట్ కాదు అనగానే ఇంతలో ప్రభావతి కిందికి వస్తుంది. ఏంటే పొద్దున్నుండి తెగ మాట్లాడుతున్నావు? దమ్ము ధైర్యం గురించి వాళ్ళతో మాట్లాడుతున్నావు. నువ్వు చదువుకుంటే అలాంటి మాటలు వచ్చేవి కాదు. అయినా వాళ్ళతో నీకు నీ మొగుడికి పోలికేంటి? మనోజ్కి ఉద్యోగం వస్తే ఇటు రోహిణి మనోజ్ హై లెవెల్లో కారుల్లో వెళ్తారు. మీరెప్పుడు పూలమ్ముకునే బ్రతకాలి. ఇలాంటి లేబర్గా మాట్లాడిన వాళ్ళతో మీరెందుకు మాట్లాడుతున్నారు అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, నాతో మాట్లాడకూడదు. నేను చేసిన పనిని మీరు చేయించుకుంటూ, నేను చేసిన వంటని మీరు తింటూ, నా భర్త తెచ్చిన సంపాదనతో ఇదిగో పార్కులో కూర్చున్న ఆ మనోజ్కి ఖర్చుకి డబ్బులిస్తూ ఇలా చేయడం కరెక్ట్గా ఉంటుంది. అంటే డబ్బులు మావి, సుఖాలు వాళ్ళవన్నమాట అని అంటుంది మీనా. ఇంతలో మనోజ్ వస్తారు. మనోజ్, ఈ ఇంట్లో ఉండాలంటే చాలా కష్టంగా ఉంది మనోజ్. ఇంతకీ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది అని అంటుంది ఇక రోహిణి. రోహిణి, అన్ని చోట్లకి వెళ్ళాను, కానీ ఏ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా నన్ను తీసుకోవటం లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో బాలు వస్తారు. నీ ముఖానికి ఎవరిస్తారా ఉద్యోగం? ఏ ఉద్యోగంలో అయినా 10 రోజులు చేసే ముఖమేనా? ఈ అమ్మావతి నీకు డబ్బులు ఖర్చులకి ఇస్తూ ఉంటుంది. నువ్వు చక్కగా తిని హాయిగా పార్కులో కూర్చునేవాడివి. నీలాంటి వాడికి ఉద్యోగం ఇస్తే కంపెనీలే వెళ్ళిపోతాయి అని అంటారు బాలు. ఇంతలో సత్య వస్తారు. ఏరా, ఉద్యోగం లేదా అని అంటారు. నాన్న, రేపు కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయి అని అంటారు ఇక మనోజ్. రేపటిదాకా కూడా ఇంటర్వ్యూలు ఉన్నాయి నాన్న. ఒకవేళ ఎవడో వీడికి ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో వీడు వెలగబెట్టడు ఆ కంపెనీ అనగానే, బాలు, నువ్వు చాలా ఎక్కువగా మా గురించి మాట్లాడుతున్నావు. మనోజ్ రోజు ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఎప్పుడు వస్తే అప్పుడు ఉద్యోగం వస్తుంది. మధ్యలో నీకేంటి బాధ అని అంటుంది రోహిణి. మాకే బాధ రోహిణి, ఎందుకంటే ఇప్పుడే అత్తయ్య మా ఇద్దరిని లేబర్ అనింది. ఆ లేబర్ వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే నీ భర్తకి నీకు తిండి పెట్టాలి మేము. నేను వంట చేస్తేనే మీరు తినాలి, లేకపోతే గుడి దగ్గరికి వెళ్తే ప్రసాదాలైనా దొరుకుతాయి అని అంటుంది. ఏంటే నా కొడుకుని ముష్టోణ్ణి చేస్తున్నావు అని అంటుంది ప్రభావతి. మరి మా ఆయన్ని నన్ను మీరు ఇంకా పెద్ద మాటే అన్నారు కదా. మామయ్య, నన్ను క్షమించండి. అత్తయ్య మమ్మల్ని ఇంత చులకనగా ఎందుకు చూస్తున్నారు? ఇద్దరి కోడళ్ళు కోట్లకి పడగలెత్తి ఈవిడి గారికి అన్ని నగలు, అలాగే పనులు, ఇంటి నిండా సామానులు, పెద్ద బంగ్లా కొనిచ్చారా? నేను నా అత్తింటి నుండి, పుట్టింటి నుండి ఏం తీసుకున్నానని నన్ను నా భర్తని ఇలా అంటున్నారు మామయ్య. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకు నన్ను ఇలా మాటలతో తోడికోడళ్ళ దగ్గర చులకన చేస్తున్నారు అని అంటుంది మీనా. అమ్మ మీనా, మీ అత్తయ్య గురించి తెలిసిందే కదా అనగానే, ఏంటి నాన్న తెలిసింది అంటే మేము ఇచ్చిన డబ్బులు కావాలి, వాళ్ళకి మాత్రం పొగడ్తలా? ఏంటి అమ్మావతి, ఏంటి సర్పావతి, అసలు నువ్వు ఈ మనోజ్ని ఒక్కడనే కన్నావా, మా ఇద్దరిని ఎత్తుకొచ్చావా అని అడుగుతాడు బాలు. వాడు లక్షలు మింగినప్పుడు, అలాగే ఆ పార్లరమ్మకి 15 లక్షలు ఇంటిని తాకట్టు పెట్టినప్పుడు అవి లేబర్ వాళ్ళ ఇంటి నుండి వెళ్ళినాయి అని నీకు గుర్తు రాలేదా? అయినా వీడు ఆ పార్లరమ్మ అంటే నీకెందుకంత మక్కువ? పొద్దున లెగిస్తే నా భార్య ఇంటి పనులు చేస్తూ పూలమ్ముతుంది, వీళ్ళకి మాత్రం కూర్చొని తిండి పెడుతున్నావు. అసలు వీళ్ళు తిండి తింటున్న కంచం మీద వీళ్ళ రక్తంలో మా పేర్లు రాసుకోవాలి అని అంటారు. ఛ, నాకెందుకు ఈ బ్రతుకు? రోహిణి, నన్ను క్షమించు, నాకు బ్రతకాలం లేదు. ఈ బాలు మీనా ఇద్దరూ నా జీవితంతో ఆడుకుంటున్నారు. ఇక నా గురించి నువ్వు ఆలోచించద్దు, నేను చచ్చిపోతున్నాను అని చెప్పి మనోజ్ పరుగున తన రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటారు. ఇక ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. రోహిణి మనోజ్ అని ఏడుస్తుంటూ తలుపు తడుతూ ఉంటుంది. అందరూ తలుపుని కొడుతూ ఉంటారు. వద్దు వద్దు రోహిణి, ఏడవద్దు. నా వల్ల ఇంత బాధపడుతున్న నీకు ఒకేసారికి సమాధానం దొరుకుతుంది.
ఆ బాలు, ఆ మీనా నన్ను ఎంతగానో అవమానపరుస్తున్నారు. నువ్వు ఎక్కడికో వెళ్ళావని కారు మొత్తం నన్ను తిడుతూనే ఉన్నాడు. వాడి తిండి పెట్టడమే కాదు, నన్ను తూట్లతో పొడుస్తున్నాడు. నాకు ఈ బ్రతుకొద్దు, నేను చచ్చిపోతాను అని చెప్పి ఇక మనోజ్ చచ్చిపోబోతున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక బాలు మీనా ఇద్దరు గబగబా డోరు దగ్గరికి వెళ్ళి డోరు పగలగొడతారు. ఇంతలో మనోజ్ స్టూల్ పైకెక్కి చీరని ఫ్యాన్కి వేస్తూ ఉంటారు. ఇక బాలు తన్ని కిందకి దింపి లాగి ఒక్కటి కొడతాడు. ఏరా, పిచ్చి పిచ్చిగా ఉందా? నాటకాలు మొదలుపెట్టావా? నిన్న అమ్మ వెనకేసుకుని వస్తుంది, మా ఇద్దరిని మాత్రం చాలా తక్కువగా చూస్తుంది. నేను ఏదో అంటున్నానని ఎంత పౌరుషం పొడుచుకొచ్చి చావాలనుకుంటున్నావు? చావాలనుకుంటే పార్క్ ఉంది కదా అనగానే ఇక సత్యం వచ్చి, బాలు, నీకు నిన్నే చెప్పాను, ఒకరి కాపురంలో ఇంకొకరు ఆ కాపురం గురించి మాట్లాడే హక్కు తల్లైనా తండ్రైనా అన్నదమ్ములైనా వాళ్ళకుండదు. తన భార్య తనని యాక్సెప్ట్ చేసినప్పుడు నీకెందుకు అని అంటారు. నాన్న, నేను కావాలని వేలు పెట్టడం లేదు. మీనాని నానా మాటలు అంటూ ఇంటి చాకరీ చేయించుకుంటున్నారు. కనీసం మమ్మల్ని మనుషుల్లాగా కూడా గుర్తించడం లేదు. కష్టపడకుండా 3 పూట్ల తిన్న వాళ్ళకి మాత్రం మర్యాద ఇస్తున్నారు. ఇదెంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటారు బాలు. ఓ, మీ ఇద్దరూ తెగ కష్టపడిపోతుంటే ఆ సంపాదనతో ఈ ఇల్లంతా గడుస్తుంది. సరే, మీ ఇద్దరికి గుడి కట్టాలన్నమాట అని అంటుంది ప్రభావతి. ఆపండి అత్తయ్య, వాళ్ళిద్దరి గురించి కాకపోయినా ఈ ఇంట్లో నేను మనోజ్ ఉండాలనుకోవటం లేదు. మనోజ్, నన్ను వదిలి నువ్వు చనిపోవాలని అనుకుంటున్నావు. నీకోసం ఈ రోహిణి ఉందని ఎందుకు మర్చిపోతున్నావు? వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఈ ఇంట్లో రోజు నరకం ఉంటుంది. నీకు ఉద్యోగం వచ్చిందాకా నేను నిన్ను చూసుకుంటాను. మావయ్య, మేమిద్దరం బయటికి వెళ్ళిపోతాము అనగానే ఇక ఈ మీనా అలాగే ఇటువైపు బాలు, ఆగండి, మీరు ఏ డ్రామాలేశారో మాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం, మీ ఇద్దరూ ఈ ఇంట్లో ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే వాడికి ఉద్యోగం లేదు. నువ్వు పెంచితే వాడు కూర్చొని తింటాడు కానీ ఎప్పటికీ ఉద్యోగం సంపాదించుకోడు. అప్పుడు ఈ పార్లరమ్మ వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి బాగా ఉతికిస్తే ఈ సర్పావతికి తెలుస్తుంది. అప్పుడు ఇంటి పరువు పోతుంది. మా నాన్నకి ఇప్పటికే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మీ వల్ల మరోసారి రాకూడదు. నాన్న, ఒకటి మాత్రం చెప్తున్నాను, వీళ్ళు కావాలని మమ్మల్ని టార్గెట్ చేశారు. ఈ సర్పావతి నేను మీనా వెళ్ళాలని గట్టిగా కోరుకొని ఈ డ్రామాలు ఆడిస్తుంది అనగానే, ఒరే నేనెందుకు అలా చేస్తాను అనగానే, మరి ఉన్నమాట అంటే నీ కొడుక్కి ఉలికొచ్చి చావాలని చూశాడు. ఇక పార్లరమ్మ ఇంటి నుండి వెళ్ళిపోతానంటుంది. మరి మేం వెళ్ళాలనే కదా ఈ ప్లాను. మీనా, మనం ఈ ఇంటిలో ఉండద్దు. ఎందుకంటే ఇంటిలో ఉన్నంతకాలం మనం వీళ్ళకి వేరేగా కనిపిస్తాము. దూరంగా వెళ్తే మనమేంటి అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. నాన్న, ఎదిరింటికే వెళ్తున్నాను. మిమ్మల్ని ఈ సర్పావతి, ఈ డబ్బమ్మ, ఈ పార్లరమ్మ చక్కగా చూసుకోకపోతే అప్పుడు నా చేతిలో ఎలా ఉండాలో అలా ఉంటుంది. పదమీనా అనగానే, ఇదేంటండి ఇప్పటికిప్పుడా అని అంటుంది. చూడు మీనా, మనుషులందరూ ఒకటి కాదు, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. మనం కట్టుబట్టలతో వెళ్ళినా బ్రతుకుతాము అన్న ధైర్యం ఉంది. వాడిలాగా చావాలని అనుకోవటం లేదు అని చెప్పి మీనాన్ని తీసుకొని ఇంటెదురుగా ఇంటికి వెళ్ళిపోతారు బాలు. ఇక సత్యం అక్కడి నుండి బాధగా బయటికి వచ్చేస్తారు. ఎవరేమన్నారని వాడే నోరేసుకొని పడి వెళ్ళిపోయాడు, నేనేమనలేదు అని అంటుంది ప్రభావతి. చూడండి ఆంటీ, ఎవరు వెళ్ళినా వచ్చినా మీకే అన్నీ జరుగుతాయి. మీనా ఉన్నంతకాలం మనందరం హ్యాపీగా ఉన్నాము. మీనా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరే అన్నీ చూడాలి. చూడు రోహిణి, భర్త ఉద్యోగం లేకపోతే ఎక్కడ చనిపోవాలని రూల్ లేదు. వచ్చేదాకా పోరాడాలి. పదరవి, ఇక్కడ ఎవరికి ఏమవుతుందో అర్థం కావటం లేదు. కానీ ఆ బాలు మీనాని బయటికి తీసుకువెళ్ళి తనకేదైనా ఇబ్బంది పెడితే నేను అస్సలు ఊరుకోను. మీనా చాలా మంచిది. అక్కంటూ ఉంటే మీనా అలా ఉండాలి. పని చేస్తూనే ఎవరికి ఏం కావాలన్నది అడిగి చెప్తుంది. అలాగే తెలియని వాళ్ళకి తెలిసేటట్టు మాట్లాడుతుంది. తనకి తక్కువ చదువుందని అత్తయ్య అందరి ముందు అన్ని మాటలు అన్నా అత్తయ్యని నిలదీసిందే గాని ఒక్క తప్పుడు మాట కూడా అనలేదు. చూడండి అత్తయ్య, చదువుకున్న మూర్ఖులు ఉన్నారు, చదువు రాని మంచి మనుషులు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి ఆంటీ అని చెప్పి అంటుంది శృతి. ఇది ఇలా ఉండగా మౌనిక అత్తవారింట్లో కాఫీ చేస్తూ ఉంటుంది. ఏయ్, కాఫీకేంటి ఇంత టైం అని చెప్పి అంటారు సంజయ్. ఒరే, కాఫీనే కాదు, ప్రతి విషయంలోనూ చాలా లేటుగా చేస్తుంది ఈ కోటీశ్వరరాలు కూతురు అని అంటారు ఇక సంజయ్ వాళ్ళ నాన్న. కాఫీ అయిపోయింది మావయ్య, ఇదిగోండి అనగానే, హాపమ్మ, నువ్వు పెద్ద కోటీశ్వరుడి కూతురివా? ఏదో మా వాడు నిన్ను ఇష్టపడతాడని నిన్ను చేసుకుంటే కనీసం
పని మనిషికి ఉన్న వాల్యూ మాటలు కూడా నీ దగ్గర రావటం లేదు. ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావు. ఎప్పుడు ఆ లక్షలు ఇచ్చినా ఆ ఇంటిని గుర్తు చేసుకుంటావు. అసలు ఈవిడి గారిని ప్రేమించి పెళ్ళెందుకు చేసుకున్నావు అని అంటారు సంజయ్ వాళ్ళ నాన్న. నాన్న, నేను ప్రేమించింది దీన్ని కాదు, ఐశ్వర్యాన్ని ప్రేమించాను. కానీ దీని అన్న బాలుగాడు ఉన్నాడు కదా, వాడికున్న పొగరుకి దీన్ని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఆ పొగరు దించొచ్చని దీని మెళ్ళ 3 ముళ్ళు వేశాను అనగాని, ఏమండి, ఏం మాట్లాడుతున్నావు సంజయ్ అని అంటుంది మౌనిక. హే, ఏం మాట్లాడమేంటి, నిజమే మాట్లాడుతున్నాను. నీకు ఫస్ట్ నైట్ రోజే అన్నీ చెప్పాను కదా, ఇప్పుడు కొత్తగా మాట్లాడతావేంటి? నువ్వు ఇక్కడ ఏడవాలి, అక్కడ వాళ్ళు నిన్ను సంతోషంగా ఉన్నారని అనుకోవాలి. దానికి నువ్వే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చెప్పావు కదా అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటువైపు సంజయ్ వాళ్ళ నాన్న. నేను వెళ్ళలేదు అనగాని చెంప మీద చెల్లు మనిపిస్తారు. ఇంకొకసారి ఇంటికి వెళ్ళి ఇక్కడ సంగతులు చెప్పావు అనుకో, ఈసారి నువ్వు ఇంటి బయట ఉంటావు. నువ్వు ఎక్కడున్నా మాకు అవసరం లేదు. రేపే నా గర్ల్ ఫ్రెండ్ ఐశ్వర్య వస్తుంది. నానా, ఒకటి మాత్రం నిజం, మనం ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాము, అలాగే కబ్జాలు చేస్తున్నాము. దానికి సరైన ఖచ్చితంగా సలహాలిచ్చే ఐశ్వర్య మనకి తోడవుతుంది. ఐశ్వర్య రేపు రాబోతుంది అనగాని, అంటే నా కళ్ళ ముందే ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారా అని అంటుంది. ఓ, నీ కళ్ళ ముందు నేను ఐశ్వర్య గర్ల్ ఫ్రెండ్తో తిరిగితే నీకు బాధ అనిపిస్తుంది, వెళ్ళిపో అని అంటారు. ఇంతలో ప్రమీల వస్తుంది. సంజయ్, అదేం మాటలు, కోడలికి ఇబ్బంది పెడితే నీ నూరుకోను అనగానే, ఏయ్, నోరు లెగుస్తుందేంటే? తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పింది మీ ఇద్దరు వినాలి. చూడు, ఐశ్వర్య వస్తుందంటావు కదా, రేపే వెళ్ళి తీసుకురా. ఇదిగో ఈవిడ గారు చదివిందని పెద్ద బిల్డప్ ఇచ్చారు. కనీసం కబ్జా దానిలో బోల్డన్ని లిటికేషన్స్ ఉంటాయి, ఒక్కటి కూడా సరిగా రాదు. ఇలాంటి మనుషుల్ని ఇంటి బయట ఉంచితే మంచిది. అది ఎప్పుడు జరిగితే అప్పుడు బాగుంటుంది అనగానే ఇక మౌనికకి ఏమీ అర్థం కాదు. ఏంటి ఏంటి కష్టం అని చెప్పి బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక మౌనిక. ఇది ఇలా ఉండగా ఇక మీనా అడుగుతుంది, ఎందుకు మీరు ఇప్పటికిప్పుడే ఇలా చేశారు అనగానే, చూడు మీనా, వాడు ఎలాగో ఉద్యోగం లేకుండా బ్రతకలేడు. ఆ పార్లరమ్మ వాడిని వదిలేసి వెళ్ళిపోయేదాకా ఎందుకు లాగడం? మనం ఇప్పుడు ఎదురింట్లోనే ఉన్నాము, మన పూల బండి కూడా ఆ ఇంట్లో ఉంది. అలాగే మా సర్పావతికి ఖచ్చితంగా బుద్ధి రావాలి. నువ్వే అసలైన కోడలివి, నువ్వింటేనే ఆ ఇంట్లో వాళ్ళకి కరెక్ట్ టైంకి అన్నం కూరలు పనులు అవుతున్నాయని తెలుసుకోవాలి అనగానే, అలా తెలుసుకోవాలని ఇలా బాధ పెడతారా అని అంటుంది. ఏంటి మీనా, నీ మీద వాళ్ళకి ప్రేమ లేకపోయినా నీకు మాత్రం మా కుటుంబమే ప్రేమ ఉంది. రేపు ఈ ఇంట్లో పాలు పొంగించుకుందాం. అలాగే ఆ సర్పావతికి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తాను, ఎందుకంటే నీకు కూడా సర్ప్రైజే అని చెప్పి అంటారు. ఏంటా సర్ప్రైజ్ అని అంటుంది మీనా. మీనా, రేపు పొద్దున చూడు, ఇప్పుడెందుకు, ఈ పూల బండి ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళబోతుంది అనగాని, అదేంటండి, ఎదిరింట్లో పూల బండి ఉంటే ఈజీగా ఉంటుంది కదా అని అంటుంది మీనా. చూడు మీనా, ఇప్పుడు ఇది ఈజీగా ఉండాలి అంటే గుడి దగ్గర చిన్న ప్లేస్ అనేది సెట్ చేశాను, అక్కడ 2 అసిస్టెంట్లకు కూడా సెట్ చేశాను అని చెప్పి అంటారు. మరి నేను ఖాళీగా ఉండాలా అని అంటుంది. ఖాళీగా ఉండద్దు, నువ్వు పనులన్నీ పూర్తయ్యాక చదువుకో అని అంటారు. ఇంకా నయం, ఈ మాట అత్తయ్య వినిందంటే ఇక అంతే అని అంటుంది. ఏమీ వినదులే. అలాగే నేను సిటీలో 4 కూడళ్ల మధ్య ఒక కొట్టుని తీసుకున్నాను, రెంట్ కూడా ఇచ్చాను. ఇప్పుడు అక్కడ హోల్సేల్ పూల షాపు పెడుతున్నాను, అక్కడ 2 మనుషులను సెట్ చేశాను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీనా. మనకి పొద్దున సాయంత్రం పూల డబ్బులు తీసుకొచ్చిస్తారు. లాభాలు జీతాలు పక్కన పెట్టేసి మిగతాది మన దగ్గరే. ఈలోపు నువ్వు చదువుకున్నావనుకో, ఆ పార్లరమ్మ ఆ శృతి ఇద్దరు నోర్లెళ్ళబెట్టాలి. ఎందుకంటే పెద్ద ఇంగ్లీష్ వచ్చు చదువుకున్న వాళ్ళం, మీరు చదువుకోలేని వాళ్ళు. మీ పిల్లలు కనీసం గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివించిన స్తోమత అన్నారు కదా, అందుకే అనగానే, అదంతా మాటలే, జరుగుతాయా అని అంటుంది మీనా. తప్పకుండా మీనా, మనిద్దరిని అవమానపరిచిన ఆ సర్పావతి నోరు మోయించాలంటే నువ్వు చదువుకోవాలి అని అంటారు బాలు. తెల్లగా తెల్లవారుతుంది. ఇక మీనా బాలు కొత్త ఇంట్లో పాలు పొంగించి పాయసం ఇక ప్రభావతి అందరికీ ఇస్తారు. ఇక శృతి అంటుంది, మీనా, నువ్వు చేసిన పాయసం చాలా బాగుంది, కానీ నీకు డబ్బులు సంపాదించే ఒక తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు చాలా బెటర్గా ఉంటావు, ఇక్కడ పనులు చేయకుండా సంతోషంగా ఉంటావు అనగానే, అవును, ఎప్పటికైనా తెలిసింది మీ అత్తగారికి. చూడు ప్రభా, ఒక పని మనిషిని పెట్టుకో, అలాగే 2 కోడలతో వంట చేయించి 3 పూట్ల అందరికీ కరెక్ట్ టైంకి తీసుకురా.
అమ్మా మీనా, నువ్వు వాడు ఎప్పటికీ సంతోషంగానే ఉండాలి. ఈ ఇంటిని వదిలేశారు కానీ నా ప్రేమను ఎప్పుడూ మీరు వదులుకోవద్దు. అలాగే ఇక్కడ భోజనం నచ్చకపోతే నా కొడుకింట్లో తింటాను అనగానే, తప్పకుండా మామయ్య, మీరు అత్తయ్య ఎప్పుడు మా ఇంట్లో భోజనం చేసినా నాకు తృప్తిగానే ఉంటుంది అని చెప్పి మీనా అక్కడి నుండి పాయసం ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా సుగుణమ్మ వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక చింటూ ఆడుకుంటూ ఇక పడిపోతాడు. మోకాలికి పెద్ద దెబ్బ తగిలి ఇక బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. సుగుణమ్మ పరుగు పరుగున పాపం చింటూని సిటీ హాస్పిటల్కి తీసుకుని వస్తుంది. సుగుణమ్మ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువస్తుంది ఇక రోహిణి కొడుకైన చింటూని. అక్కడ వాళ్ళు సరిగా పట్టించుకోకుండా ఇటు అటు తిరుగుతూ ఉంటారు. సుగుణమ్మకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక రోహిణికి ఫోన్ చేస్తుంది సుగుణమ్మ. రోహిణి బ్యూటీ పార్లర్లో ఉండడంతో, అమ్మా చెప్పు, ఈ టైంకి ఫోన్ చేసావేంటి అని అంటుంది రోహిణి. అమ్మ రోహిణి, ఇలా చింటూ ఆడుకుంటూ పడిపోయాడు. పెద్ద దెబ్బ తగిలింది. నా దగ్గర డబ్బులు లేవు, కానీ హాస్పిటల్కి తీసుకొచ్చాను, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాను. వాళ్ళు ఇంకా వైద్యం మొదలు పెట్టలేదు అనగానే ఇక ఒక్కసారిగా గుండె అదిరిపోతుంది రోహిణికి. ఇక వాళ్ళకి ఈరోజు నేను ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పి గబగబా హాస్పిటల్కి బయలుదేరుతుంది రోహిణి. ఇది ఇలా ఉండగా బాలు మీనా ఇక సరదాగా సినిమాకి హోటల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఒక దగ్గర కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటారు. ఇక ఎదురుగా సుగుణమ్మ కనిపిస్తుంది టెన్షన్గా. ఇంతలో రోహిణి వస్తుంది. ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మా ఇక్కడున్నావేంటి, లోపల చింటూ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. చింటూ ఎలా ఉన్నాడంటావేంటే, వాడు నీకోసమే అడుగుతున్నాడు, అత్త అని చెప్పి కలవరిస్తున్నాడు. అలాగే ట్రీట్మెంట్ ఇప్పుడే చేస్తున్నారు, చాలా రక్తం పోయింది అనగానే ఇక గబగబా లోపలికి వెళ్తారు. ఇక మీనా బాలు ఇద్దరు జ్యూస్ తాగుతూ రోహిణిని సుగుణమ్మని చూస్తారు. మీనా అటువైపు చూడు, మన పాలలమ్మలా ఉంది అనగానే, అయ్యో రోహిణినే అని అంటుంది మీనా. మరి సుగుణమ్మ దగ్గరికి ఎలా వచ్చింది, తనెలా తెలుసు అని అంటారు. ఏమోనండి, నాకు తెలియటం లేదు, పైగా టెన్షన్ కూడా పడుతుంది, వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి ఇక వాళ్ళు కూడా రోహిణి అలాగే సుగుణమ్మ వెళ్ళిన వైపు వస్తూ ఉంటారు. చింటూకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. సుగుణమ్మ, కళ్యాణి బాధపడద్దు, వాడికి అమ్మవి నువ్వు, కానీ అత్త అని పిలిపించుకుంటున్నావు, కానీ వాడి ప్రేమంతా నీపైనే, వాడికేం కాదులే అని అంటుంది సుగుణమ్మ. ఇక బాలు మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. మనం వింటున్నది నిజమా అబద్ధమా అని అంటుంది మీనా. లేదు మీనా, ఈ పార్లలమ్మ ఏదో పెద్ద మోసం చేసినట్టుంది. ఖచ్చితంగా మన మనోజ్ గాడి గుండాగిపోతుంది, ముందు మా సర్పావతి గుండాగుతుంది. నేను విన్నది అబద్ధమా నిజమా అన్నది నాకు తెలియటం లేదు అనగానే, ఏవండి అబద్ధమో నిజమో తెలీదు, కానీ వెళ్ళి రోహిణిని వెళ్ళి పలకరిద్దాము, టెన్షన్ పడితే ఖచ్చితంగా తప్పు చేసినట్టే అని అంటుంది ఇక మీనా. ఇంతలో రోహిణి వెనక్కి తిరుగుతుంది. బాలు మీనా కనిపిస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గజగజ వణికిపోతూ ఉంటుంది. రోహిణి నువ్వేంటి హాస్పిటల్లో, అలాగే సుగుణమ్మ గారు మీరు కూడా అనగానే ఏం చెప్పాలో అర్థం కాదు రోహిణికి. ఇంతకీ చింటూకి ఎలా ఉంది, హాస్పిటల్లో ఉన్నది చింటూయేనా అని అంటుంది మీనా. అవునమ్మా మీనా, ఇదిగో మా ఊరమ్మాయే ఈ అమ్మాయి, ఇది మా దగ్గర డబ్బు లేకపోతే ఫోన్ చేశాను, తీసుకొచ్చింది అనగానే, మీ ఊరా రోహిణి, మీది కేపీపాలెమా అని అంటుంది. అంటే మా దూరపు బంధువులు అవుతారు మీనా, నాకు టెన్షన్గా అనిపించి డబ్బులు అడగగానే తీసుకొచ్చాను, పార్లర్లో నాకు చాలా పనుంది వెళ్తున్నాను అనగానే, లేదు పార్లరమ్మ అబద్ధం చెప్తున్నావు అని అంటారు బాలు. బాలు ఒకసారి చెప్తే అర్థం కాదా, ఎందుకలా నన్ను ఇలా మాట్లాడుతున్నారు, మీరు కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది మీనా. నువ్వు వచ్చావని వచ్చాము, ఇంతకీ చింటూకి బాగానే ఉందా అని అంటుంది మీనా. చింటూకి ట్రీట్మెంట్ జరుగుతుంది అనగానే ఇక బాలు డాక్టర్తో మాట్లాడతారు. చింటూకి మోకాలికి బ్యాండేజ్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక బ్లడ్ని ఆపి ఇక అన్ని ట్రీట్మెంట్లు జరిగాయని చెప్తారు. చూడు పార్లరమ్మా, ఎవరినైనా మోసం చేస్తే భయపడాలి, నీ గురించి ఏదో నాకు తెలియని నిజం ఉందనిపిస్తుంది మీనా. వీళ్ళ గురించి మనం ఆలోచిస్తే వీళ్ళని మనమేదే చేశామని ఆ మనోజ్ సర్పావతి అనుకుంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, భగవంతుడు దొందుకు దొందే ఒకటే చేసినట్టు నువ్వు వాడిని మోసం చేస్తున్నావు, వాడు నీకు మోసం చేస్తున్నాడు, అంతే, నాకు తెలిసింది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాను అని చెప్పి ఇక బాలు అంటూ ఉండగానే మీనా రోహిణి వైపు చూస్తుంది. ఇక మీనాకి ఏదో అర్థమయ్యి రోహిణి వైపు చూస్తూ ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా శృతి రవి ఇద్దరూ ఇక
కార్ల షోరూంకి వస్తారు. ఇక అక్కడ పెట్టుబడిగా 3 లక్షలు డౌన్ పేమెంట్ ఇచ్చి కార్ని తీసుకుపోతూ, అలాగే డౌన్ పేమెంట్ అనేది తగ్గించి, అలాగే నెల నెల ఇచ్చే అమౌంట్ కూడా తగ్గించమని రవి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక కార్ల షోరూం వాళ్ళు అదేమీ కుదరదు, ఖచ్చితంగా మీరు 20 లక్షల కారు తీసుకున్నారు కాబట్టి నెలకి 15,000 కట్టాలి, అది కట్టే స్తోమత లేనప్పుడు కారు అవసరం లేదు అని అంటారు. ఏం మాట్లాడుతున్నారు, మీకు స్తోమత గురించి ఎందుకు అని అంటుంది శృతి. ఇంతలో శృతి వాళ్ళ అమ్మా నాన్న ఆ కార్ల షోరూంకి వస్తారు. సురేందర్ అలాగే శోభ వీళ్ళిద్దరిని చూస్తారు. అమ్మా, నువ్వేంటి ఇక్కడున్నావు? కారు అనగానే ఇంటికి పంపించేదాన్ని కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అనగానే, మేడం వాళ్ళు ఇక్కడికే వచ్చారు, లోన్ ద్వారా తీసుకుంటున్నారు అని అంటారు అక్కడున్న పనిచేసే ఎగ్జిక్యూటివ్. లోన్ నీకేం అవసరం రవి, ఎందుకంటే నువ్వు కోటీశ్వరుడి అల్లుడివి, నా కూతురు నిన్ను ఇష్టపడింది కాబట్టి నేనేమీ అభ్యంతరం చెప్పలేదు, కానీ కారు గురించి ఇక్కడి దాకా రావాలా? ఈరోజు హైయెస్ట్ రేట్ ఉన్న కారు ఈ షోరూంలో ఉంటే అది ఇంటికి పంపిస్తాను అనగానే, అత్తయ్య మాకు అవసరం లేదు అని అంటారు రవి. అవును మమ్మీ, నాకు కూడా అనగానే, చూడమ్మా ఇలాగే అంటావు, రేపటి రోజు నువ్వే బాధపడతావు, కానీ అల్లుడు కూతురికి గిఫ్ట్ ఇస్తున్నాను, ఏమండి మీకెలా ఉంది అని అంటారు. అవునమ్మా, నువ్వు ఇష్టపడ్డవాడు నిన్ను ఇష్టపడ్డాడు, ధైర్యం చేశాడు, మా ఇంటికి వచ్చేస్తే మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు, కానీ వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల పాలు, కనీసం రూము కూడా లేని పరిస్థితి అనగానే, డాడీ నా అత్తవారింటి గురించి మీరు అలా మాట్లాడద్దు, ఇప్పుడు మమ్మీ ఇచ్చిన కార్ని తీసుకుంటాను, కానీ డౌన్ పేమెంట్ కడతాను అని అంటుంది శృతి. అదేమీ కాదు, నేను సింగిల్ పేమెంట్ చేశాను, మీరు వెళ్ళండి, ఈ కారు వస్తుంది అని అంటుంది శోభ. ఇక రవి శృతి ఇద్దరు చాలా సరదాగా ఇంటికి చేరుకుంటారు. ఇక శోభ సురేందర్ ఇద్దరు కారుని తీసుకుని వస్తారు. ఇటువైపు ప్రభావతి ఇంటికి ప్రభావతి గంతులు వేస్తూ ఉంటుంది. ఇక కారుని చూడగానే మురిసిపోతుంది. రోహిణి ఇంటికి రాగానే మీనా బాలు గురించి ఆలోచిస్తూ ఇక శృతి వాళ్ళ అమ్మా నాన్న కారు కొనించడం చూసి బయటికి వస్తుంది. అందరూ సంతోషంగానే ఉన్నారు, నా బ్రతికేంటి ఇలా ఉంది, నేను మోసం చేశాను, ఆ మోసం బయటపడుతుందేమోని టెన్షన్ పడుతున్నాను, పోనీ నా భర్త ఉద్యోగం చేసి డబ్బులు ఇచ్చి ప్రశాంతంగా ఉంచుతాడు అంటే, మనోజ్ బద్దకస్తుడు, ఇప్పుడు ఈ బాలు మీనా పెద్ద షాపు సెంటర్లో తీసి హ్యాపీగా ఉన్నారు, శృతి వాళ్ళ అమ్మ నాన్న కోటీశ్వర్లు, ఇక మేమే దేనికి పనికి రాకుండా మోసాలు చేసుకుంటూ ఉన్నాము, మా నాన్న సింగపూర్లో పెద్ద మలేషియాలో బిజినెస్ చేస్తున్నాడని అత్తయ్య నాకు ఇప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది, ఆ నిజం బయటపడితే నా గతి ఎలాగూ అని అనుకుంటుంది రోహిణి. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.